హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేయండి వెజిటబుల్ రెసిపీ అండి. ఇది చాలా బాగుంది. క్యాబేజీ పిల్లలది ఇష్టపడరు, అది తినాలంటే కనుక ఇలా వెరైటీగా రెసిపీ చేశానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అండి. ఈ వీడియో కొత్త రకంగా ఉంటుంది, కొత్త రెసిపీ అండి. చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేస్తారు. ముందుగా ఒక కప్పు క్యాబేజ్ తీసుకుని, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక క్యారెట్, అలాగే ఒక టమాటా తీసుకుని రెడీ చేసుకున్నాండి. ఈ మెజర్మెంట్తో చేసే ఐటము ఒక 10 వరకు వస్తాయి. ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళకి సరిపోతే, పిల్లలు కాలేజ్ నుంచి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుందండి. ఇలాగా ఒక బాండి తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకుని క్యారెట్ తురుము, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా నూనె వేగి మగ్గనివ్వాలి. తర్వాత మనం రెడీగా ఉంచుకున్న క్యాబేజీ కూడా దాంట్లో వేసేయాలి. క్యాబేజీ తడి ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి. ఈ క్యాబేజీ వేసిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకునే టమాటా కూడా వేసి అడికిపై కలిపేసి దాన్ని బాగా మగ్గిన టమాటా వేయడం వలన ఆ తడికి తొందరగా కూడా మగ్గిపోతుంది. దాంట్లోనే రుచికి పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి. టమాటా కూడా పైన వేసాను. టమాటా వేసిన తర్వాత తొందరగా, ఎందుకంటే తడి కాబట్టి తొందరగా. అలాగే గ్రీన్ పీస్ కూడా వేసాను. మీ దగ్గర గ్రీన్ పీస్ లేకపోతే కనుక వైట్ బఠానీ అవుతాయి కనుక అవి కూడా నానబెట్టుకుని వేసుకోవచ్చు అండి. ముందు రోజు నానబెట్టి వేసుకోవాలి. అవైలబుల్గా ఉంటే కనుక గ్రీన్ పీస్ అప్పటికప్పుడు వేసుకోవచ్చు అండి. ఇవి సూపర్ మార్కెట్లో దొరికేవి కాబట్టి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అవన్నీ వేసి పసుపు ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మళ్ళీ అడికి పైకి కలిపి దాన్ని ఇంకా తురిమాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి, మగ్గిపోతుంది, ఎంతో టైం పట్టదు. ఇది ఉడికేలోపు ఒక కప్పు, మన ఒక గ్లాస్ కానీ కప్పు కానీ దాంతో గోధుమ పిండి కలుపుకొని, చపాతీ పిండి కలుపుకొని రెడీ చేసుకోవాలి. ఇవి రెడీ చేసుకుని ఇవి నానేలోపు ఈ కూర కూడా రెడీ అయిపోతుంది. ఇవన్నీ వేసి కూర రెడీ అయిపోతుంది. ఈ కూర రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పైన కొత్తిమీర, అలాగే ముందుగా ధనియా పౌడరు, జీరా పౌడరు, కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని పట్టుకోవాలి. మామూలుగా కారం ఇంకా వేయలేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయ కారం సరిపోతుంది. పిల్లలు చిన్నపిల్లలు తినడానికి ఉంటే పచ్చిమిరపకాయ కారం సరిపోతుంది, వేయలేదు. కావాలంటే కారం మసాలా వేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. నిమ్మకాయ పిండి నేను ఇంకా నిమ్మకాయ అవైలబుల్గా లేదని పిండలేదు కావడం. చూసారు కదా, ఇలా చపాతీ చేసుకుని పెద్ద చపాతీ చేసుకుని దాన్ని మనం ఈ కజ్జికాయ మోడల్లో చేస్తాం కాబట్టి వాటిని మధ్యలో దీంట్లో ఒక 5-6 చిన్న చపాతీలాగా కట్ చేసుకోవాలి. దీనికి ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ పెట్టుకుని ఈ చిన్న చపాతీని మనం రెడీ చేసుకోవాలి. ఇవి కొద్దిగా మందంగా ఉంటే కొద్దిగా పలుచగా ఒత్తుకోవాలి, ఎందుకంటే ఇది కాలినప్పుడు చక్కగా కాదండి. మందంగా ఉంటే ఒకవైపు కాలి ఒకవైపు కాలకుండా ఉంటాయి. అందుకని పలుచగా ఒత్తుకుని దీంట్లో మనం రెడీ అయిపోయిన ఈ కూరని స్టఫింగ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఆకలి ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా ఇది చేయడం బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకు చాలా లైక్ చేస్తారు. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీటిని మనం ఈ చిన్న వాటిలో తీసుకుని దీంట్లో మనం స్టఫింగ్ పెట్టుకుని దాన్ని క్లోజ్ చేసుకుని స్పోర్క్ తోటి నొక్కి ఉంచాలండి. విడిపోకుండా నొక్కి ఉంచితే అవి బాగుంటాయి, విడిపోకుండా ఉంటుంది, కూర బయటికి రాకుండా ఉంటుంది. మామూలుగా అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై మంచిది కాదని చెప్పి నేను పెనం కాలేసి దాన్ని మీడియం మంట మీద ఉంచి దాంట్లో మనం ఒకేసారి 5-6 రెడీ చేసుకుంటే 5-6 రెడీ చేసిన పెనాన్ని బట్టి, చిన్న పెనం అయితే 4 పడతాయండి, పెద్దది అయితే 5-6 పడతాయి. ఇవన్నీ రెడీ చేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని 2 వైపులా కాల్చుకోండి. చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా నచ్చుతాయండి. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఆకలినప్పుడు బయట నుంచి ఏవో ఆర్డర్ పెట్టి తెప్పించే వాటికంటే బయట ఫుడ్ మంచిది కాదండి. ఈ వానాకాలం కానీ చలికాలం కానీ వాళ్ళకి టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలాంటివి చేసి పెడితే చాలా నచ్చుతాయి. అలాగే మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటివి తొందరగా అయిపోయి రెసిపీ అండి. రెగ్యులర్గా చేసే టిఫిన్స్ కాకుండా ఇది వెరైటీగా ఉంటుంది కాబట్టి టేస్టీగా బాగుంటాయి. దీన్ని టమాటా సాస్ నంచు తింటారు, మామూలుగా అయితే విడిగా తినచ్చు.
పిల్లలు అయితే టమాటా సాస్ నంచుకుని తిని ఎంజాయ్ చేస్తాండి. చాలా చాలా బాగుంటాయి. 1కి 4 తింటండి. టేస్టీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు స్వీటు కజ్జికాయలు అంటే ఎవరు తినరు కాబట్టి ఇది హాట్ కాబట్టి వెజిటబుల్స్ కాబట్టి అందరికీ నచ్చుతుందండి. ఈ వెరైటీ ఇలా అన్ని ప్లేట్లో రెడీ చేసుకుని తర్వాత కాల్చుకోండి. ఇవి తొందరగా అయిపోయే రెసిపీ. 10 నిమిషాల్లో అయిపోతాయండి. అన్నీ రెడీగా ఉంటే కనుక 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇవన్నీ ఇలా రెడీ చేసుకుని పెనం మీద కాల్చుకోవడం. తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. టమాటా కెచప్తో కానీ టమాటా సాస్ వేసుకుని తింటారు. చాలా చాలా బాగుంటాయండి. మా ఇంట్లో అందరికీ చాలా నచ్చాయి. ఈ వెరైటీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చూసే వీడియోస్ని అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కనుక మీ పిల్లల్ని అడిగి మీరు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దానివల్ల నేను ఇంకా మంచి రెసిపీస్, మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉన్నది. ఇవి ఇలాగా 2 వైపులు చక్కగా కాల్చుకుంటే చాలా బాగుంటాయండి. టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. చాలామంది ఇప్పుడు పిల్లలు స్వీట్ తినడం మానేసినప్పుడు ఇలా హాట్ టైప్ అవుతే కనుక చాలా ఇష్టపడి తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఎందుకంటే ఆర్డర్ పెట్టి సాయంత్రం ఆకలిస్తాను కానీ పిల్లలు వచ్చి స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి ఆర్డర్ పెట్టి తెప్పిస్తుంటాము. వాటికంటే కూడా ఇది వెరైటీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వస్తుంది. సింపుల్గా అయిపోయేది 10 నిమిషాలు అయిపోతుందండి. అలాగే వెరైటీగా ఉంటుంది కాబట్టి బోర్ కొట్టకుండా పిల్లలు 1కి 4 తింటారండి. ఈ రెసిపీని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసినప్పుడు మా ఇంట్లో అందరికీ చాలా నచ్చింది. మళ్ళీ చేయమని కూడా అడిగారు. మీరు కూడా ఒకసారి చేయండి. ఇది ఎలా ఉందనేది కామెంట్ ఇలా ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోండి. పిల్లలు అయితే టమాటా సాస్ తింటారు. పెద్దవాళ్ళు అయితే విడిగా తినేస్తారు. చాలా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.